ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు టైం 4 అవుతుంది. ఇప్పుడైతే నేను మూడో బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. రైట్ నౌ నేను కోటి దగ్గర ఉన్నా. సో డైలీ ఇట్లా మోటో బ్లాగ్స్ అయితే చేస్తున్నా, డైలీ బ్లాగ్స్ అయితే చేస్తున్నా. అండ్ నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇట్లా డైలీ బ్లాగ్ చేస్తుంటే. సో ఇవాళ ఇక్కడ నుంచి సైదాబాద్ అయితే వెళ్తున్నా. చిన్న పని అయితే ఉంది. సో వెళ్ళే ప్రాసెస్లో చిన్న మోటో బ్లాగ్ అయితే చేస్తున్నా. యాజ్ ఇట్ ఈస్ 4 to 5 minutes వీడియో ఉంది. అలాగే పెద్ద వీడియో అయితే నేనైతే ఏం చేయాలి. ఈ టైంకి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ కొంచెం డిస్టెన్సే కానీ పిచ్చి తెచ్చిపోతుంది ఈ డిస్టెన్స్. ఎందుకంటే ట్రాఫిక్లో ఎంతున్న బైక్ అయితే నడపలేము మనకి పిచ్చి తెచ్చిపోతుంది. సో నార్మల్గా ఇక్కడ నుంచి కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంటుంది, అక్కడ వరకు అయితే అంత ట్రాఫిక్ అయితే ఉన్నా కూడా అంత అనిపించదు. ఆల్మోస్ట్ మొత్తం మూవింగ్ ట్రాఫికే. కానీ దాని తర్వాత సిగ్నల్ నుంచి నెక్స్ట్ సిగ్నల్ ఉంటుంది, అక్కడ వరకు ట్రాఫిక్ ఉంటుంది, కూడా పిచ్చి తెచ్చిపోతుంది. సో మోస్ట్లీ నేను వితౌట్ మై బ్లాగ్ చేస్తాను కాబట్టి ఏమైనా సౌండ్స్ వచ్చినప్పుడు అయితే నేను ఆపేస్తాను వ్లాగింగ్. నార్మల్గా ఇట్లా ఏం సౌండ్ లేనప్పుడు బ్లాగ్ అయితే వేస్తాను, ఎందుకంటే అప్పుడే నా వాయిస్ అయితే మంచిగా వస్తుంది. కొంచెం ఏమైనా సౌండ్ వచ్చినా కూడా ఏమవుతుంది అంటే నా వాయిస్ క్యాప్చర్ చేసుకోకుండా గోప్రో అవుట్ వచ్చే వాయిస్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో ముందైతే సిగ్నల్ అయితే పడింది, ఫాస్ట్గా అయితే వెళ్ళాలా, లేకపోతే మిస్ అయిపోతే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. 12 seconds అవుతుంది. నేనైతే ఆల్మోస్ట్ సిగ్నల్ అయితే క్రాస్ చేసేస్తాను. సరే క్రాస్ చేసేసిన, ఇంకా సిగ్నల్ ఇంకొక 3 seconds అయితే ఉంది. సో ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే స్టార్ట్ అవుతుంది. చూడండి, పిచ్చిలు వేసిపోతుంది. ఈ ట్రాఫిక్ అంతా అయిపోయాక నేను మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో అట్లా యూట్యూబ్లో సక్సెస్ అయ్యేంత వరకు కొన్ని డేస్ వరకు నేను ఇట్లా డైలీ బ్లాగ్స్ అయితే చేస్తూనే ఉంటాను. నా కూడా ఎక్కువ మోస్ట్లీ మోటో బ్లాగ్సే ఉంటాయి. నేను నిజంగా చెప్తున్నా, నేను ఇట్లా డైలీ మోటో బ్లాగ్ చేసి అప్లోడ్ చేస్తున్నా కదా, ఇట్లా డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నా కదా, నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక డిసిప్లిన్గా అయితే పోతున్నా. 4 to 5 minutes వీడియో చాలా ఈజీ వచ్చేస్తుంది. నాకు ఎంకరేజ్ మస్తు అనిపిస్తుంది బైక్ డ్రైవ్ చేయడానికి. ఫాస్ట్ కాదు, స్లోగా వెళ్ళడానికి మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఒకటే ఫీల్, స్లోగా వెళ్ళినా కూడా ఒకటే ఫీల్. కాకపోతే స్లోగా వెళ్ళినాం అనుకో కొంచెం ఎక్కువ బెండ్ చేయొచ్చు. నార్మల్గా రేసింగ్ ఉంటుంది అట్లా అనిపిస్తుంది. ఫాస్ట్ వెళ్ళినాం అనుకో కొంచెం హెవీగా అసలు బెండ్ అయిపోతాం. స్లోగా వెళ్తే ఇట్లా వస్తుంది ఫీల్. మస్తు అనిపిస్తుంది నాకు వీటికి. అది ఒక్క కార్నర్ హైలైట్ ఉంటుంది. ఒక F1 చూసినప్పుడు మంచిగా అనిపిస్తుంది, మంచిగా డ్రైవ్ చేయాలనిపిస్తుంది. సో అదే ఇవాళ బ్లాగ్ అయితే మీకు అయితే చెప్పాలనుకున్నా. ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.